నమస్కారం బా, అందరు బాగున్నారా? మనం ఇప్పుడు వచ్చేసి మన ఇంటి దగ్గరలో హ్యాప్ డైలీ అనేసి డైరీ ప్రోడక్ట్స్ అన్నీ దొరికే ఒక షాప్ ఉంది. సో ఆ షాప్ మనకు తెలిసిన అయింది. సో అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం ఒక వీడియో చేద్దాము. అక్కడ ఏమేమి దొరుకుతాయి, అందరికీ యూస్ఫుల్ అయ్యేవి కిడ్స్ నుంచి సో అందరికీ యూస్ అయ్యే ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అన్నీ దొరుకుతాయి బా. సరే అక్కడికి వెళ్ళి అందరికీ చూపిస్తాను. మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో పదండి వెళ్దాం. ఇదబ్బా, ఇదే నేను చెప్పిన అంగడి. హెచ్ఏపి డైలీ అనేసి అరుణ్ ఐస్ క్రీమ్ వాళ్ళది. ఆరోగ్య మిల్క్ ఉంటుంది. ఇట్లా లోపలికి పోదాము. ఎవరో ఎన్న అడ్డం ఉన్నాడు. నచ్చేయి పక్కరా అన్న. ఈ ఓనర్ అన్నప్ప మనకు తెలిసిన అబ్బా. ఇక్కడ చూసే పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ కేకులు ఉన్నాయబ్బా. డోర్ ఓపెన్ చేద్దాము. డోర్ ఓపెన్ చేసి ఇది ఈ ఐస్ క్రీమ్ తీసుకొని పట్టుకొని చూద్దాము. అన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసినారు బా. పింక్ కలర్లో కలర్ఫుల్గా ఉంది ఇది. ఇక్కడ వచ్చే చిన్న చిన్న కేక్ పీసులు కూడా ఉన్నాయి బా. పెద్దది మాకు వద్దులే, చిన్నది తిందాం మేము, తక్కువ మంది జనాలు ఉన్నారు ఇంట్లో అంటే చిన్న పీసులు కొనుక్కొని పోయి ఒక్కొక్కరు సపరేట్గా తినొచ్చు బా. సరేలే, డోర్ వేసి ఆ పక్క డోర్ తీద్దాము. ఈ పక్కకు వచ్చి చివరి ఏంటి రస్నా ప్యాకెట్లా ఎట్టట? కాదులే, ఇది పట్టుకొని చూద్దాం ఏందో దీని కథ. చూసే ఎవరు కుల్ఫీల్ బాయి. నేను చిన్నప్పుడు మేము తాగుతున్నాం రస్నా ప్యాకెట్లు అట్టున్నాయి, అదే అనుకున్నా. రస్నా ప్యాకెట్లు కాదులే, ఎందుకులే మనకు వాకిలేసే పక్కకు పోదాం. ఈడేంటో ఉన్నాయి ఒరవరవర. ఈడ అన్నీ కోన్ ఐస్ క్రీములు, కప్ ఐస్ క్రీములు అన్నీ ఉన్నాయి బా. ఈ ఐస్ క్రీములు చూసి మొన్న మా ఇంటికి పిల్లోడు వచ్చిన్నాడు, మా అల్లుడు, మా బామర్ది. వాడు చూసి గలవా చేసి వాళ్ళ చిన్న నా కొని అని కొనిచ్చుకున్నాడు బా. ఈడ చూసి నెయ్యి ఉంది, మనం చేసిన బీట్రూట్ హల్వాలో ఈ నెయ్యి బా వాడింది. ఈ పక్కకు వచ్చే కప్ ఐస్ క్రీములు అన్నీ ఉన్నాయి. పుల్ల ఐస్ క్రీములు అన్నీ కూడా ఉన్నాయి బయట. చిన్న చిన్న పుల్ల ఐస్ క్రీములు 5 రూపాయల ఐస్ క్రీమ్ కానించి 25 రూపాయల ఐస్ క్రీమ్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఈ ఐస్ క్రీములు అన్నీ ఈ పక్కకు వచ్చే ఐస్ క్రీములు అన్నీ చూసుకుంటా ఇక్కడ వచ్చేసి దండిగా ఐస్ క్రీమ్ తినే వాళ్ళకు 1/4 కేజీ, అర్ధ కేజీ అన్ని ఐస్ క్రీములు రకాలు ఉన్నాయి బాయ్. లోపల చూసి హైజీనిక్గా మెయింటైన్ చేసినారు. గోడౌన్ కూడా అన్ని ఐస్ క్రీమ్ అరుణ్ వాళ్ళవి అనుకుంటా గోడౌన్ పెట్టినారు ఇక్కడ. ఏందో చిన్న ఫ్రిడ్జ్ ఉంది, దీని ఏందో ఓపెన్ చేసి చూద్దాం బట్ట. ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూచే ఈ ఐస్ క్రీములు కాదు బో, చాక్లెట్లు ఇవి. ఒర్రే పిల్ల చాక్లెట్లు ఇవి 25 రూపాయలు అంట. ఏమో రేట్ ఎక్కువ లేబ్బా, లోపల పెడతాం మనకెందుకు. ఇది వచ్చేసి చెన్నై వాళ్ళ బ్రాండ్ అంట అబ్బా. ఇది మన కర్ణాటక వచ్చేసి హుల్మావులో డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందంట. ఇక్కడ పక్కకు వచ్చి ఇక్కడ వచ్చేసి మనకు బటర్ ఉంది. అదే బటర్ అంటే ఎన్న, పాలు, పెరుగు అన్నీ ఉన్నాయి. టోన్ మిల్క్ అనేది కూడా ఉందంట అబ్బా. టోన్ మిల్క్ అంటే షుగర్ పేషెంట్లకు ఉపయోగపడుతుందంట, ఓనర్ చెప్పినాడు. ఈ ఓనరు మనకు తెలిసిన అయిపోయి. మనకు ఇక్కడ వచ్చేసి ఇది బీటీఎం ఫస్ట్ స్టేజ్లో 32nd మెయిన్ నియర్ సోమేశ్వర టెంపుల్ దగ్గర ఉంటుంది అబ్బా. ద ఓనర్ కూడా ఉన్నాడు, ఇన్నే చూపిస్తున్నాడు. చూన్నా దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూపించా టీవీలో అని పెట్టినాడు. నేను కూడా కొంచెంసేపు రికార్డు చేసిన అబ్బా. ఏంది నా మీ అంగడి పేరు అంటే శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ బా అని చెప్పినాడు. సరేలేనా, అటైతే నేనంతా వీడియో ఒకసారి చూపించా అని మొత్తం చూపించాండా. నీట్గా హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు బా. మంచి ఈడ వచ్చినాడు చూడు పెద్ద ఆయన, చెప్పే మనకు తెలిసిన అప్ప ఓనరు. ఓనర్ మనకు తెలిసిన అప్పే. మాట్లాడినాము రెండుసేపు. మా సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పినా అని హాయ్ చెప్పినాడు. మళ్ళీ రెండుసేపు రికార్డు చేసుకున్నా. ఇంతసేపు రికార్డు చేసి ఈడ దొరికే మంచి ఐస్ క్రీమ్ ఏంటంటే మా పిల్లానికి ఇష్టమైన ఐస్ క్రీమ్ కేక్ బా. ఆ ఐస్ క్రీమ్ కేక్ తీసుకొని పోకుండా నేను ఇంటికి పోయినానంటే తెడ్డు తిరగేసి కొడుతుంది నన్ను. అది తీసుకొని ఇప్పుడు ఇంటికి పోవాలా. సో ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్స్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాబ్బా. అంతవరకు మీ కడపబ్బి అందరూ బాగున్నారు కదా. సరే బా, బాయ్ అయితే.